కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 1-5 వచనములు వరకు. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమే. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 1-5 వచనములు వరకు. దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మెస్సియ శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచును. ఆయన నామమందు పాప క్షమాపణ నిమిత్తము అన్ని జనములలో పశ్చాత్తాపము ప్రకటింపబడును. నేడు మీరు ఆయన స్వరము వింటే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇప్పుడు దేవుని కృప సమయము, ఇప్పుడే రక్షణ దినము. అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీ ఇంటివారును రక్షణ పొందుదురు. యేసు ప్రభువని నీ నోటితో ప్రకటించి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. మీరు పశ్చాత్తాపపడి మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. మరెవరియందునూ రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుష్యులకు ఇయ్యబడిన మరి ఏ నామము వలనను రక్షణ కలుగదు. దేవుడు ఒక్కడే, మరియు దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను మనుష్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండుగాక. మన రక్షకుడైన ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి ఇప్పుడు మరియు ఎప్పటికీ మహిమ, ఘనత, ఆధిపత్యం మరియు శక్తి కలుగుగాక. ధన్యవాదాలు మరియు ఆమెన్. అగాపావో ప్రతిధ్వనులు. సరిహద్దులను దాటిన సాక్ష్యాలు.